సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏలూరు జిల్లాలో మొంతా తుఫాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామన్నారు కలెక్టర్ వెట్రిసెల్వి. విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సచివాలయ స్థాయి నుంచే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 14 మండలాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. తుఫాను సహాయక చర్యలపై సిద్ధంగా ఉన్నామంటున్న కలెక్టర్ వెట్రిసెల్వితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో తుఫాన్ ప్రభావానికి సంబంధించి కూడా ఏ విధంగా అధికారులు అప్రమత్తం చేశారో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉన్నారు. ఆమె మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటికి సంబంధించి ఈ ఎన్ని రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది, మొంతా తుఫాన్కి సంబంధించి ఏ విధంగా అధికారులు అప్రమత్తం చేశారు? సో మనకు 3 days ఉంటుంది. ఈ రోజు 27th, 28th అండ్ 29th చాలా ఇంపార్టెంట్. మనకు రేపటికే 14 మండల్స్కి హెవీ రెయిన్ఫాల్ మనకి ఇప్పుడు నోటిఫై చేసి ఉన్నారు. అందులో ముదినేపల్లి మండలంలో వెరీ హెవీ రెయిన్ఫాల్ కూడా నోటిఫై చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్స్ మనకు సచివాలయం లెవెల్ నుంచి మండల్ లెవెల్, కలెక్టరేట్ లెవెల్ వరకు కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఒకసారి చెప్తాను. ఎవరికైనా ఏవైనా ఈ తుఫాన్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయవచ్చు. 9491041419 ఈ నంబర్కి కాల్ చేయవచ్చు. లేదంటే 1800-233-1077 అనే నంబర్కి కూడా ఫోన్ చేయవచ్చు. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ప్రాజెక్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏ విధంగా అప్రమత్తం చేశారు క్షేత్రస్థాయిలో? సో మనకి ఇక్కడ 3 ఏరియాస్, డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి నూజివీడు సైడ్. సో నూజివీడు సైడ్లో మనకి మేజర్ ప్రాబ్లం మనకి ఎంఐ ట్యాంక్స్ ఆల్మోస్ట్ బ్రిమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి అక్కడికి అలాంటి ఇష్యూస్ ఎక్కువ వస్తుంది. సో దానికి ఆల్రెడీ VRO అండ్ ఇరిగేషన్ తోటి ఎక్కడెక్కడ ఏమేమి ట్యాంకులు ఉన్నాయని జాయింట్ టీంలు ఏర్పాటు చేసుకుని మానిటర్ చేస్తున్నాము. ఇంకా ఒకటి ట్రైబల్ ఏరియాలో మనకు బుట్టాయిగూడెం, జీలుగుమల్లి, వేలేరుపాడు, కుక్కునూరు ఇలాంటి ప్రాంతంలో ఎక్కువ వర్షం క్యాచ్మెంట్ ఏరియా మోస్ట్లీ తెలంగాణ నుంచి రావాలి. మనం ఇప్పుడు బుట్టాయిగూడెం, జీలుగుమల్లిలో మన కొండవాగుకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా లాస్ట్ టైం ఎక్కడెక్కడ బ్రీచ్ అయిన లొకేషన్లో మ్యాన్ పవర్ పెట్టి ఉన్నాము, పికెటింగ్ పాయింట్స్ పెట్టి ఉన్నాము. అలాగే మనకు కైకలూరు కాన్స్టిట్యూ అనేది కృష్ణ ఆనుకొని ఉంటుంది. 4 మండల్స్ ఉన్నాయి. అక్కడికి ఫిష్ ట్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి. వర్షం కూడా ఎక్కువ అక్కడికే ఫోర్సీ చేసి ఉన్నారు కాబట్టి అక్కడికి మనం ఎక్కువ ఫోకస్ని ఇప్పుడు పెడుతున్నాం ఈ వర్షం తుఫానంలో. ప్రధానంగా 28 మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మండలాల్లో ఏ విధంగా పునరావాస కేంద్రాలు ఏమైనా ఐడెంటిఫై చేశారు? ఎలా ఉంది? సో మనకి ఇప్పుడు దాకా ఏమి ఇష్యూస్ రాలేదు. ఓన్లీ రెయిన్ఫాలే ఒక 21 mm, అది కూడా 12:30 నుంచి పడి ఉన్నాయి. కానీ మనకు లో లయింగ్ ఐడెంటిఫికేషన్ చేసుకొని ఒక 82 రిలీఫ్ క్యాంప్స్ పెట్టవలసిన ఉంటుందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. దానికి వాటర్, పవర్, శానిటేషన్ అవి కూడా మనం చూసుకుంటున్నాము. ప్రస్తుతానికి లాస్ట్ మొంతకు ముందు వచ్చిన రెయిన్ఫాల్లో లాస్ట్ 3 days కలిదిందిలో ఇనండేషన్ అవుతుందనే ఉద్దేశంతో ఒక 42 members మాత్రం ఒక రిలీఫ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎదురుగాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానంగా హోర్డింగ్స్ కానీ ప్రజలకు సంబంధించి ఏమైనా అప్రమత్తం చేస్తున్నారు? ఎస్, ఈ మొంతా సైక్లోన్ లో గాలి ఒక అలర్ట్ ఎక్కువ ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా స్పీడ్ తోటి వస్తుందని చెప్పి ఉన్నారు కాబట్టి మనకు హోర్డింగ్స్ ఏవి ఉన్నాయి, పెద్ద హోర్డింగ్స్ అవన్నీ మనం రిమూవ్ చేయడం జరిగింది. మాక్సిమం ఇప్పటికే ఒక 700 హోర్డింగ్స్ దాకా పెద్ద హోర్డింగ్లు తీసాము. చూడొచ్చు, క్షేత్రస్థాయిలో కూడా ఉన్నటువంటి తుఫానుకు సంబంధించి కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఎక్కడెక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసాం. సచివాలయ స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్యానిక్ కాకుండా కూడా తమకు సంబంధించి అధికారులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పాటించాలని చెప్పి ఆమె కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విశేష రమణతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.